హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ 46. శౌర్య ప్రేమ ఎవరినైనా మరిపించేస్తుంది అనుకుంది. అంతలోనే నువ్వు వెళ్ళి శౌర్య ప్రేమని అందుకోవచ్చుగా, నిన్ను కాదన్న వాళ్ళు ఎవరు? ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్న మనసు మాటని లోపలే నొక్కిపెట్టేసింది. తన రిజిగ్నేషన్ లెటరు అక్కడే ఉన్న టేబుల్ మీద శౌర్యకు కనిపించేసినట్టుగా పెట్టి వెనక్కి తిరిగింది యశస్వి. యశస్వి బయటికి వచ్చి, నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నాను మీనా అంది మీనాతో. ఆగాగు, నేను కూడా వచ్చేస్తాను, నాకు హెడేక్గా ఉంది ఈరోజు, నేను ఉండలేను అని తన బ్యాగ్ తీసుకొని పరుగు పెట్టింది మీనా యశస్వి వెనకే. మీనా, పర్మిషన్ తీసుకోలేదు నువ్వు, ఎవరికీ చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు అన్నాడు వెనక నుంచి అశోక్. పోరా, పర్మిషన్ లేదు ఏం లేదు, ఉద్యోగం ఉంటే రేపు ఫోన్ చేయి ఉన్నదని, రేపు కూడా ఇలా కవిత అంటూ తెచ్చి నీ పిచ్చిని వినిపించావంటే ఇందాకలా భార్యాభర్తల్లా ఉన్నారు అన్నాడే మనిద్దరినీ, వాడిని తగులుకుంటాను, జాగ్రత్త అంది వెళ్ళిపోతూ. అయ్యో మీనా, రేపు ఇంకా బాగా రాసి తీసుకొస్తానులే అన్నాడు అశోక్. అశోక్ మాటలకి మీనా మనసులోనే మనస్ఫూర్తిగా నవ్వుకుంది. యశస్విని తీసుకొని హాస్టల్కి చేరుకుంది మీనా. గాడ్, యశస్వి బాబు లేకపోతే ఉండలేదు. నో ప్లీజ్ యశస్వి, ఎలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు అనుకొని బాబును భుజం మీద వేసుకొని గబగబా కిందకి వచ్చాడు శౌర్య. రాగా, ఆఫీస్కి వెళ్తున్నాను నేను అన్నాడు. ఇప్పుడెందుకు అన్నయ్య, లంచ్ టైం అయింది కదా, భోజనం చేసి వెళ్ళొచ్చుగా, వాడెందుకు అని అనుమానంగా అడిగింది రాగా. వచ్చాక అన్నీ చెప్తానులే అని కార్ కీస్ తీసుకొని ఆఫీస్లో ఆకలేస్తే ఏదైనా తింటానులే అని అన్నాడు. అన్నగారి పరుగు చూసి, అన్నయ్య యశస్వి దగ్గరికి వెళుతున్నావా అని అడిగింది. వచ్చాక చెప్తాను అని నిద్రపోతున్న సాత్విక్ని గుండెలకి హత్తుకొని ఇద్దరికీ కలిపి సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు కారులో కూర్చుని. అన్నయ్య, యశస్వితో గొడవ పడకు ప్లీజ్ అంది రాగా బయటికి వచ్చి. ఎందుకు రాగా గొడవ, మనకు కావాల్సింది మన దగ్గరికి వచ్చేసింది కదా, ఇంక గొడవ ఎందుకు చెప్పు అన్నాడు. ఆ మాటలన్నీ సునంద వింటూనే ఉంది. ఫాస్ట్గా ఆఫీస్కి వచ్చాడు శౌర్య. శౌర్య ఆఫీస్లోకి బాబుతో అడుగు పెట్టేసరికి అందరూ విచిత్రంగా చూశారు ఈ బాబు ఎవరని. బాబు నిద్రలో ఉండటం వల్ల ఫేసు శౌర్య మెడ దగ్గర ఉండటంతో సరిగ్గా ఎవరికీ కనిపించలేదు. ఎవరే ఆ బాబు, ఎవరై ఉంటారు, మన బాస్కి ఏమవుతాడు, కొంపదీసి సీక్రెట్ అఫైర్ ఏదైనా ఉందంటావా? ఆఫీసులో గుసగుసలు మొదలయ్యాయి. ఒకసారి ఆఫీస్ అంతా చూసి మీనా కానీ యశస్వి కానీ ఎవ్వరూ కనిపించలేదు. అశోక్, కమ్ టు మై రూమ్ అని చెప్పేసి క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు శౌర్య. వెనకే వచ్చాడు అశోక్. మీనా, యశస్వి ఉదయం ఆఫీస్కి వచ్చారు కదా, కనిపించడం లేదేంటి అని అడిగాడు. అశోక్ గతుక్కుమన్నాడు. రాగానే శౌర్య ఇద్దరి గురించి అడుగుతాడని అనుకోలేదు. దీనికి ముందే చెప్పాను పర్మిషన్ లెటర్ పెట్టవే అని, ఇదేమో ఊపుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ గారి వెనక. ఇప్పుడు నేనేం చెప్పాలి అనుకుని, సార్ మీనాకి హెల్త్ బాగాలేదు, యశస్వి మేడంకి కూడా ఏదో అవసరం ఉందని ఇద్దరూ నాకు చెప్పి వెళ్ళిపోయారు సార్, మీరు లేరు కదా అన్నాడు అశోక్. భుజాన ఉన్న బాబు కదలటంతో శౌర్య ఒళ్ళో వేసుకొని చిన్నగా జోకొట్టాడు. చందమామలా ముద్దుగా ఉన్న బాబుని చూసి ఈ బాబు ఎవరిలానో ఉన్నాడే అనుకున్నాడు అశోక్. ఈ బాబు ఎవరు సార్, చాలా క్యూట్గా ఉన్నాడు అని అడిగాడు. డూ యువర్ వర్క్ ఫస్ట్, యూ కెన్ గో అన్నాడు శౌర్య. సారీ సార్ అంటూ అశోక్ బయటికి వచ్చేశాడు. యశస్వి ఆఫీసులో ఉంటే నాకింత బాధ ఉండదు, కానీ సడన్గా హాస్టల్కి ఎందుకు వెళ్ళిపోయింది? మీనా ఖచ్చితంగా యశస్విని వదలకే వెనకే వెళ్ళి ఉంటుంది. మనసు నిలవక శౌరికి హాస్టల్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు. నేను లేట్ చేస్తున్న ఒక్కొక్క నిమిషం యశస్వి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని హాస్టల్కి వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు. అప్పుడు చూశాడు టేబుల్ మీద యశస్వి వదిలి వెళ్ళిన రిజైన్ లెటర్ని. దాన్ని ఓపెన్ చేస్తూనే అది యశస్వి పనే అని అర్థమైపోయింది. ఇక ఆలోచించి లాభం లేదని వెంటనే మళ్ళీ బాబుని తీసుకుని ఫాస్ట్గా కిందకి వచ్చి హాస్టల్ వైపు బయలుదేరాడు. మీనాతో కలిసి హాస్టల్కి వచ్చిన వెంటనే యశస్వి తన లగేజ్ మొత్తం ఫాస్ట్గా సర్దేసింది. ఆఫీస్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి యశస్వి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీనాతో. యశస్విని నేను ఆపగలనో లేదో, అసలు ఎలా ఆపాలో మీనాకి అర్థం కాలేదు. మౌనంగా ఉన్న యశస్వి మనసులో తన ఆలోచనలతో పెద్ద యుద్ధమే చేస్తోంది. నిశ్శబ్దాన్ని భరించలేని మీనా, యష్ ఎక్కడికైనా వెళుతున్నావా అని అడిగింది ఏం తెలియనట్టు. సర్దడం ఆపేసి మీనా వైపు తిరిగింది చేతులు కట్టుకుని. మీనా, నేను చాలా టెన్షన్ పెడుతున్నాను కదూ నేను, సారీనే, ఇక నాకు ఇక్కడ ఏం పని చెప్పు, అందుకే వెళ్ళిపోతున్నాను అంది యశస్వి. వెళ్ళిపోతున్నావా, ఎక్కడికి అంటే నిర్ణయం తీసేసుకున్నావా నువ్వు?
ఇక ఆలోచించేది ఏం లేదా? ఒక మాట చెప్పనా యష్, నీ లైఫ్ నీ ఇష్టం. నిన్ను ఆపడానికి నాకు ఏ హక్కు లేదు. ఇప్పటి వరకు నీకు నచ్చినట్టే నువ్వున్నావు. నువ్వే చెప్పావు ఇంట్లోంచి వచ్చేసానని. అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చక్కగా లైఫ్ని లీడ్ చేస్తున్నావు బాబుతో కలిసి. ఇప్పుడు బాబును కూడా వదిలించేసుకున్నావు కదా, ఇంకా ఎక్కడికి దూరంగా పారిపోతున్నావు అని అడిగింది మీనా. బాబు లేనప్పుడు ఇంకా ఇక్కడ ఉండి నేను చేసేది ఏముందే, ఇక్కడే ఎందుకు ఉండిపోవాలి చెప్పు అని అడిగింది యశస్వి. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఎక్కడికైనా వెళ్ళి నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి కదా. రిజిగ్నేషన్ ఇచ్చేసినట్టున్నావు కదా, ఈ ఆఫీస్లో మానేయి. శౌర్యకి దూరంగా వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటున్నావు అంతేనా? అలా అయితే మరొక దగ్గర జాబ్ చూసుకుందువు గాని. నాకు కూడా దొరికితే ఇద్దరం కలిసి వేరే దగ్గరికి మారిపోదాం. ఇక్కడే ఉద్యోగం చేయాలని ఏం లేదు కదా. ఎవరికో భయపడి నువ్వెందుకు వెళ్ళిపోవటం అంది మీనా. నాకేం భయం మీనా, నేను ఎవ్వరికీ భయపడడం లేదు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మంచి మంచి అప్డేట్స్ని హ్యాపీగా వినేయండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే భయపడి వెళ్ళిపోతున్నానని నువ్వు అనుకుంటున్నావా? మరెందుకు పారిపోతున్నావు అని అడిగింది. బాబుని ఇచ్చేశావు, వాళ్ళు ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారనా నిలదీస్తున్నట్టుగా అడిగింది మీనా. నన్నెవరు ప్రశ్నిస్తారు మీనా? రోజు గడవటమే కష్టంగా ఉంది నాకు. గడిచిపోయిన గతం ప్రతి క్షణం మళ్ళీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ప్రశాంతంగా ఇక్కడ ఉండలేకపోతున్నాను. తిన్నా తినకపోయినా మనిషికి ప్రశాంతత చాలా అవసరం మీనా. వాళ్ళకు కావాల్సింది వాళ్ళకి ఇచ్చేశాను కాబట్టి ఇక నా గురించి ఎవ్వరూ రారు. నాకు ఆ భయం లేదు అంది యశస్వి. మరైతే ఇంకెందుకే, హ్యాపీగా ఇక్కడే ఉండిపోవచ్చు కదా, ఎక్కడికి వెళ్ళొద్దు అంది. నువ్వు ఏదేదో మాటలు చెప్పి టైం డిలే చేయించి నన్ను ఇక్కడే ఉంచాలని చూస్తున్నావు కదూ. నేను ఇక్కడ ఉండలేనే. నువ్వు నాతో వచ్చేస్తానని అంటున్నావు కానీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కని జాబుని వదులుకొని నాతో పాటు వచ్చి వేరే ఎవరి దగ్గరో మళ్ళీ మొదటి నుంచి ఎలా ఉంటుందో తెలియకుండా జాబ్ మొదలుపెట్టడం ఎందుకు చెప్పు? అశోక్ నీ దగ్గరే ఉన్నాడు. మీరిద్దరూ కలిసి ఒకే దగ్గర వర్క్ చేస్తే ఇద్దరికీ ప్లస్ అవుతుంది. నీకు ఆ శౌర్యతో ఏ ఇష్యూస్ లేవు కదా. నాకంటే ప్రాబ్లంగా ఉంది కాబట్టి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఏమీ అనుకోవద్దు, వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళుతున్నానో ఇప్పటి వరకు ఇంకా నిర్ణయించుకోలేదు. నీకు ఫోన్ చేసి చెప్తానులే అని లగేజ్ తీసుకొని మరొక మాట మాట్లాడే అవకాశం మీనాకి ఇవ్వకుండా వచ్చేసే ముందు ఒక్కసారి గట్టిగా మీనాని హత్తుకొని, మీనా, నీ స్నేహాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. నీతో నా జర్నీ చాలా సేఫ్గా హాయిగా గడిచిపోయింది అని వెనక్కి చూడకుండా బయటికి వచ్చేసింది తన లగేజ్తో. మీనాకి యశస్విని ఎలా ఆపాలో అర్థం కాలేదు. వెళ్ళిపోతుంటే బాబుని వదిలేసి ఒంటరిగా అన్నీ వదిలేసుకున్నట్టు వెళ్ళిపోతుంది. ఎలా ఉండగలుగుతుంది? ఎక్కడికి వెళుతుందో అర్థం కాక అలాగే చూస్తోంది మీనా. యశస్వి బయట గార్డెన్ వరకు వచ్చేసరికి ఎదురుగా శౌర్య బాబుతో రావడం చూసింది. ఇద్దరూ ఒకరినొకరు తీక్షణంగా చూసుకున్నారు. మళ్ళీ బాబుని చూస్తే ఎక్కడ తన మనసు బలహీనం అయిపోతుందో అని వెనక్కి తిరిగిపోయింది యశస్వి. యశస్వి వెనకే వచ్చిన మీనా శౌర్యని చూసి మళ్ళీ కొత్త ఆశ చిగురించింది. అమ్మయ్య, ఎలా అయినా శౌర్య యశస్విని ఉంచేస్తాడేమో అనే ఆశ మొదలై దూరంగానే ఆగిపోయింది. బాబుని తీసుకొని వచ్చిన శౌర్య, వెళ్ళిపోతున్న యశస్వి ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడి తీక్షణంగా చూసుకున్నారు. వాళ్ళిద్దరికీ స్పేస్ ఇవ్వాలన్నట్టు మీనా లోపలికి వెళ్ళిపోయింది. బాబు శౌర్య దగ్గరే భరోసాగా ఉన్నట్టు అనిపించి వాడిని చూస్తే మనసు ఎక్కడ బలహీన పడుతుందో అని వెనక్కి తిరిగిపోయిన యశస్విని చూసి యశస్వి తిరిగి చూడదని మాట్లాడదని అర్థమైపోయింది శౌర్యకి. రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోతున్నావా అని అడిగాడు శౌర్య. సమాధానం చెప్పనేలేదు. ఎక్కడికి, ఎంత దూరం వెళతావు? బాబుని వదిలి ఉండగలనని అనుకుంటున్నావా? ప్లీజ్ యశస్వి, మనిద్దరి సంగతి పక్కన పెట్టి బాబు సంగతి ఆలోచించు. మరీ తల్లి నుంచి బిడ్డను వేరు చేసే అంత దుర్మార్గుడినైతే నేను కాదు. అమ్మ చేసింది తప్పే. అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను. బాబుని తన దగ్గరికి తెచ్చుకోవాలన్నది ఆవిడ ఇంటెన్షన్ కానే కాదు. యశస్వి కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో తిరిగి చూసింది శౌర్య మాటలకి. ఎన్నిసార్లు చెప్తారు సార్ సారీ? ఎవరికి ఉపయోగపడుతుంది ఈ సారీ? ఈ సారీలతో నా జీవితం బాగుపడుతుందా? నచ్చినట్టు మాట్లాడటం, సారీ చెప్పటం, చేయకూడని పనులు చేయటం, సారీ చెప్పటం. అయినా ఆవిడ తప్పుగా మాట్లాడలేదు, ఉన్న విషయమే మాట్లాడారు. తల్లికి చెల్లికి కూడా మీరు చేసిన ఘనకార్యం చెప్పుకున్నారంటే మీరెంత సిగ్గులేని మనుషులో కదా. మొహం ఎర్రగా చేసుకుని కోపంగా అంది యశస్వి.
ఇనఫ్ యశస్వి, ఎక్కువగా మాట్లాడకు. వాడికి తండ్రి ఎవరో చెప్పనని అన్నది నువ్వు, నేను కాదు. నేను చేసింది తప్పు కాబట్టే ఎవరి ముందైనా తల వంచడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. రాగాకి నీకు మధ్య ఉన్న స్నేహ సంబంధాలు తెగిపోకుండా ఉండాలంటే, మీరిద్దరూ ఎప్పటిలా మళ్ళీ స్నేహితుల్లా మెలగాలంటే, రాగాకి నా విషయం తెలిస్తేనే నువ్వు తనతో ఫ్రీగా మాట్లాడగలవు. లేదంటే రాగాని కూడా నువ్వు దూరం పెడతావు. అందుకే రాగాతో చెప్పాను. తప్పు చేస్తే దండించేది తల్లి. అందుకనే అమ్మతో చెప్పుకున్నాను నా బాధేంటో అన్నాడు. ఎవరు ఎవరికి చెప్పినా, ఎవరేం చేసినా నాకొచ్చిన నష్టమేం లేదు. మీకు చేరాల్సిన ఆస్తిని మీకు అందజేశాను. అందుకే ఇక్కడ నా పని అయిపోయింది, రిజైన్ చేసేశాను. నన్ను ఆపాలని మాత్రం చూడొద్దు అంటూ ముందుకే అడుగు వేసింది. ఎందుకు యశస్వి, ఎప్పుడూ పూర్తిగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వవు? బాబుని నీ నుంచి దూరం చేయాలని నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. తండ్రి అవసరం వాడికి లేదు. ఇన్నాళ్ళు తండ్రి లేకుండానే పెరిగాడు కదా, ఇక మీదట కూడా అలాగే పెరుగుతాడు. ప్లీజ్ ఈ ఒక్క మాట నా కోసం కాదు, నీ కోసం కూడా కాదు, బాబు కోసం విను. ఇక మీదట బాబుని చూడటానికి ఎవ్వరూ రారు నీ దగ్గరికి. వాడు పగలంతా ఎలా ఉన్నా రాత్రి అయ్యేసరికి వాడికి తల్లి కావాలి. నా మీద కోపం వాడి మీద చూపించకు. దూరంగా ఉన్న మీనాకి ఇద్దరూ వెనక్కి తిరిగి ఉండటంతో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినపడలేదు. యశస్వి గెలిచినట్టుగా విరక్తిగా నవ్వుకుంది. తెలుసు కదా, ఇప్పుడే కాదు ఎప్పటికీ తండ్రి అవసరం లేకుండా వాడిని నేను పెంచుకోగలను. మధ్య మధ్యలో మీలాంటి వాళ్ళు వచ్చి అడ్డం పడకుండా ఉంటే చాలు అంది. సాత్విక్ లేచి బద్ధకంగా ఒళ్ళు వీర్చుకొని అటూ ఇటూ చూసి అలవాటైన పరిసరాలను గుర్తించి అమ్మని చూడగానే చేతులిచ్చేశాడు నవ్వుతూ. తీసుకోవాలా వద్దా అని యశస్వి ఆలోచిస్తున్నంతలోనే శౌర్య ముందుకు వచ్చి బాబుని అందించాడు. జాగ్రత్తగా శౌర్యని ముట్టుకోకుండానే సాత్విక్ని అందుకుంది. ఎక్కడి నుంచి వచ్చాయి శౌర్య ఈ అభిమానాలు, ఈ ప్రేమలు మీకు? ఆ ఇన్సిడెంట్ జరిగి 2 ఏళ్ళు అవుతోంది. మీ సరదాలు సంతోషాలు అన్నీ చూసుకొని ఎప్పటికో తాపీగా ఇండియా వచ్చి అయిపోయిందేదో అయిపోయింది, మర్చిపోమంటూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా నాతో చెప్తున్నారు. మీరు చేసిన సిగ్గుమాలిన పనికి నేను ఏ ఆత్మహత్యో చేసుకుంటేనో. అసలు ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే అబార్షన్ చేసుకుంటే ఏం చేసేవారు మీరు? లేదా పుట్టిన బిడ్డని నాకు అవసరం లేదని ఏ ఆర్ఫనేజ్లోనో రోడ్డు పక్కనో వదిలేస్తే ఏం చేస్తారు? మూడో మనిషికి తెలియకుండా అబార్షన్ చేసుకొని మా మామయ్య కోసం ఎదురు చూస్తూనో, లేదా ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీరేమైనా చేయగలరా? ఒకసారి ఆలోచించండి. ఇలాంటివన్నీ లోకంలో కొత్తగా జరిగేవేం కాదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని అంటున్నారు మీ అమ్మగారు. ఇప్పుడు వచ్చి చెప్పవలసిన మాట ఇదా? యశస్వి ఆఖరి మాట చెప్తున్నట్టు కంఠం జీరబోయింది. నువ్వన్నది కరెక్టే యశస్వి అన్నాడు శౌర్య. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.